అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి పి సత్యవతి గారి కథ సూపర్ మామ్ సిండ్రోమ్ వినబోతున్నారు. సుమతి సూర్యుణ్ణి ఆపేసినట్లు అనురాధ కాలచక్రాన్ని నిలిపేసిందా అనుకున్నాడు సూర్యారావు ఉలిక్కిపడి పక్క మీద నుంచి లేచి కూర్చుంటూ. కాలచక్రం ఏం ఆగిపోలేదు, అనురాధే ఆగిపోయింది అన్నట్లు గోడ గడియారం 9 గంటలు కొట్టింది. అనురాధ లేచి సగం పనులు పూర్తి చేస్తే గాని సూర్యుడు ఉదయించడు. వంటిల్లు మేల్కోదు, వాకిట్లో ముగ్గు పడదు. వంట ఇల్లు ఏలలతో గోలలతో చైతన్యవంతం కాదు. ఒకటేమిటి, లోకమే సుషుప్తిలో నుంచి చైతన్యంలోకి రాదు. అటువంటి అనురాధ ఇంకా దుప్పటి ముసుగు తన్ని పడుకోవడమేమిటో సూర్యారావుకి అర్థం కాలేదు. ఆమె బాధ్యతలేని గృహిణి ఏమాత్రం కాదు. రోజూ 5ంటికి టంచనుగా నిద్రలేచి సందు చివరిదాకా నడిచి వెళ్లి పాల ప్యాకెట్లు తెస్తుంది. పాలు తెచ్చే మనిషి ఈ మధ్య ప్యాకెట్కి 10 రూపాయలు పెంచేసిన దగ్గర నుంచి అనురాధ మార్నింగ్ వాక్ మొదలుపెట్టింది. నెలకి 30 రూపాయలు ఆదా చేస్తుంది. తెల్లవారేసరికల్లా వచ్చి వాకిలి ఊడ్చి ముగ్గులు వేసే మనిషిని పెట్టుకుంది. అప్పుడే గిన్నెలు కడిగిపెట్టి వెళుతుంది ఆవిడ. ఎందుకంటే అనురాధకి 8:30 కల్లా పనైపోవాలి. ఆవిడనిప్పుడు డౌన్ టౌన్ బ్రాంచ్కి మార్చారు. టౌన్ చాలా రద్దీగా ఉంటుంది. రిక్షా ఎక్కితే చాలా ఖర్చవుతుంది. ఆటో అంటే మాటలు కాదు. అందుకని మోపెడ్ కొనుక్కుంది. ఆ మోపెడ్ కొనుక్కున్నప్పుడు ఆమె వయసు 45 సంవత్సరాలు. రద్దీగా ఉండి ఒక క్రమం లేని ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం కష్టం కనుక 30 గంట ముందే బయలుదేరుతుంది. మరలాంటిది 9 గంటల దాకా నిండు ముసుగు పెట్టుకుని పడుకుందంటే వంట్లో బాగా లేకపోయి ఉండాలి. అనురాధకి వంట్లో బాగా లేకపోవడం సూర్యారావు ఎప్పుడూ చూడలేదు ఈ మధ్య. సూర్యారావు ఆమె మొహం మీద కప్పుకున్న దుప్పటి లాగి పడేశాడు. కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చెయ్యి వేసుకుని తూలి పడబోయి గోడ కానుకుని నిలబడ్డాడు. అనురాధ శరీరమంతా తెల్లగా సున్నం కొట్టినట్లు మారిపోయింది. కళ్ళు తెరుచుకునున్నాయి. కట్టిన చీర కట్టినట్లే ఉంది. కాని చేతులు కాళ్ళు సీమ సున్నంతో చేసినట్లయిపోయాయి. కళ్ళు జుత్తు తప్ప శరీరం అంతా అలాగే ఉంది. కళ్ళు ప్రశాంత నిర్మలంగా ఎన్నడూ లేనంతగా మెరుస్తున్నాయి. రాత్రి 12 దాకా ఆమె మామూలుగానే ఉంది. ఏడాది నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు చూసే హిందీ సీరియల్ చూసింది. ఈ పూట కోసం ఇడ్లీ పప్పు గ్రైండ్ చేసి పెట్టింది. మంచినీళ్లు కాచి ఫిల్టర్లో పోసింది. ఒకటేమిటి, 1,50,000 పనులు చేసింది. ఆమెకు చాలా ముందు చూపు. ఇవాల్టి కోసం నిన్ననే చాలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడేమో ఇలా తెల్లగా సున్నపు బొమ్మలా మారిపోయింది. ఇలాంటి జబ్బు చేయగా ఇంతవరకు ఎవరినీ చూడలేదు సూర్యారావు. ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూశాడు. శ్వాస నిలిచిపోయింది. గుండె మీద తల అంచి చూశాడు. స్పందన లేదు. ఉలిక్కిపడ్డాడు. అనురాధ చచ్చిపోయిందా? అనురాధ చచ్చిపోవడమేమిటి? సూర్యారావు చెమటతో తడిసిపోయాడు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి స్నేహితుడు సుబ్బారావుకి ఫోన్ చేసి డాక్టర్ని వెంటబెట్టుకు రమ్మన్నాడు. అనురాధకి వచ్చిన జబ్బేమిటో డాక్టర్కి అర్థం కాలేదు. కాని ఆమె చనిపోయిందని మాత్రం ధృవపరిచాడు. క్షణాల మీద అనురాధ మరణం వార్త వీధంతా పాకింది. ఇరుగు పొరుగు గబగబా కాఫీలు కాచేసుకుని తాగేసి మంచినీళ్లు గట్రా పట్టేసుకుని సూర్యారావు ఇంటికి వచ్చారు. శవాన్ని క్రిందకి దించి తల దగ్గర దీపం పెట్టాలంది ప్రక్కింటి మామ్మగారు. వరండాలో చాప వేసి దాని మీదకి చేర్చారు. పిల్లలకి ఫోన్ చేయి సూర్యారావు అన్నాడు సుబ్బారావు. సూర్యారావు తడవకి ఐఎస్టీలు చేసేస్తున్నాడని ఆ సౌకర్యాన్ని తీసేయించింది అనురాధ. పిల్లల ఫోన్ నెంబర్లు డబ్బు ఇచ్చి సుబ్బారావుని ఆ పనికి పురమాయించాడు సూర్యారావు. అతనింకా పళ్ళు తోముకోలేదు. నిద్ర లేస్తూనే అతను పళ్ళు తోముకుని వచ్చే వేళకి పెద్ద మగ్గు నిండా ఆవిర్లు కక్కే కాఫీ సిద్ధంగా పెడుతుంది అనురాధ. 2 మగ్గుల కాఫీకి ఎంత పొడి వెయ్యాలో, ఎన్ని పాలు పొయ్యాలో, ఎంత వెచ్చ చెయ్యాలో ఆమెకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు. సుబ్బారావుకి అనురాధ శరీరాన్ని ఒకసారి ముట్టుకుని చూడాలనుంది.
మంచం మీద నుంచి దించేటప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు గాని కాళ్ల మీద చీర కుచ్చెళ్లున్నాయి. ఆమె శరీరం సున్నంగా ఎలా మారిపోయిందో, అది నిజంగా సున్నమా లేక ఇంకేమైనానా తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. కాని ఆ శరీరం అతని స్నేహితుని భార్యది, అతని వస్తువు కదా, శవమైనా అతనిదే కదా, దానిమీద అధికారం. ముట్టుకుంటే ఊరుకుంటాడో లేడో. ఎవరో చనువుగా ఇంట్లోకి చొరబడి కాఫీ చేసి తెచ్చి సూర్యారావుని బ్రతిమలాడిచ్చారు. మరీ శవం పక్కన కూర్చుని తాగడం ఇష్టం లేక అవతల గదిలోకి వెళ్ళాడతను. ఇదే అదననుకుని ఆమె కాలి దగ్గర కొంచెం గిల్లి తెల్లని చిన్న మొక్క ఒకటి జేబులో వేసుకుని ఫోన్ చేయడానికి వెళ్ళాడు సుబ్బారావు. మామాని నేనొచ్చేదాకా ఉంచండి, ఏదో ఒక ఫ్లైట్కి ఎలాగోలా వచ్చి వాళ్తాను, ఓకే అంది సూర్యారావు కూతురు న్యూజెర్సీ నుంచి. కొడుకు ఫోన్లోనే ఏడ్చేశాడు. అతగాడికి ఇండియా వస్తే మళ్ళీ వీసా రెన్యూ అవ్వడం కష్టం. మా అమ్మ ఎందుకెలా వెళ్ళిపోయింది అంకుల్, వాట్ హ్యాపెండ్ అని ఆక్రోశించాడు. వాణ్ణెలాగైనా స్టేట్స్ పంపాలని కంకణం కట్టుకుంది అనురాధే. నయానా భయానా చదివించి బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వాణ్ణి స్టేట్స్ తరివింది కూడా అనురాధే. బ్యాంకులో అందరూ ఆవిడ వంక చాలా అభినందనపూర్వకంగా చూస్తారు. నీ పిల్లలు రత్నాలు అంటారు. అలా అంతా అనాలని ఆవిడ ఆశించింది. ఆవిడ కోరిక ఫలించింది. బట్ ఫర్ మామా హీ కుడెంట్ హ్యావ్ మేడ్ ఇట్. కానీ ఇప్పుడు తన మామాని చూడలేడు. హీ కాంట్ మేక్ ఇట్. బాడీని ఐస్ మీద ఉంచాలేమో, ఆ అమ్మాయి వచ్చేదాకా ఇలా ఉంచితే చెడిపోతుంది అన్నారు ఎవరో. ఇది మామూలు శవం కాదు, ఇదంతా సున్నంలా ఉంది, ఐస్ మీద పెడితే కరిగిపోదా అన్నారు ఇంకొకరు. పోనీ శవం చుట్టూ ఏదైనా మందు చల్లండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. ఫోన్లు చేయడం పూర్తి చేసుకున్న సుబ్బారావు పనిలో పనిగా తనింటికి వెళ్ళి టిఫిన్ తినేసి తన జేబులో టాబ్లెట్ లాంటి వస్తువు తీసి అతని కూతురు చేతిలో పెట్టి అనురాధ మరణోదంతం ఏకరువు పెట్టాడు. ఆ పిల్ల చటుక్కున దాన్ని పర్సులో వేసుకుని దగ్గరలో ఉన్న ల్యాబొరేటరీకి పరిగెత్తింది. వాళ్లు ఆ సున్నం ముక్కని తలనొప్పికి వేసుకునే ఆస్పిరిన్ టాబ్లెట్ అని చెప్పారు. నేను అక్కడికొస్తాను నాన్న అని లెన్స్ ఒకటి పుచ్చుకొని సూర్యారావు ఇంటికి వెళ్ళింది సుబ్బారావు కూతురు. ఆ అమ్మాయి పేరు సుశీల. ఆ వీధిలో అనురాధను తెలియని వాళ్ళెవ్వరూ లేరు. ఆమె రాకపోకల్ని బట్టి గడియారాలు సరిచేసుకునేవాళ్లు, ఆమెను చూసి ఇళ్లు తీర్చిదిద్దుకునేవాళ్లు, ఆమెని అనేక విషయాల్లో అనుకరించేవాళ్లు. అలా ఎందరో. సుశీల జనాన్ని తప్పించుకునొచ్చి అనురాధ చేతి మీద లెన్స్ పెట్టి చూసింది. ఆమె శరీరం సున్నంలా కాదు మారిపోయింది. ఆమె శరీరం అంతా రకరకాల టాబ్లెట్లు అతుకు పెట్టినట్లుంది. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్ని లేత గులాబీ రంగువి, కొన్ని గుండ్రనివి, కొన్ని పలకలవి. ఇలా రకరకాల టాబ్లెట్లు అతికించి చేసిన బొమ్మలా ఉంది అనురాధ. చీమలు వస్తున్నాయండి అందొకావిడ కంగారుగా. అవును, అందులో కొన్ని షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ కూడా ఉండొచ్చు కదా అంది సుశీల. అవును, షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ తను ఇచ్చాడు కొన్నామెకి అనుకున్నాడు సూర్యారావు. సుశీల చేతిలో నుంచి లెన్స్ లాక్కుని చూస్తున్నారు. సూర్యారావు చూడకుండా ఆమె చేతుల్ని కాళ్లని గిల్లి చూస్తున్నారు ఇంకా కొందరు. చాప మీద నుంచి ఆమె శరీరాన్ని ఒక బల్ల మీదకి చేర్చారు. చుట్టూ చీమల మందు చల్లారు. కూతురొచ్చే వేళకి ఆమె శరీరాన్ని ఒక్కొక్కరే గిల్లి గిల్లి మాయం చేసేస్తారేమోననిపించింది సూర్యారావుకి. శవాన్ని పడక గదిలోకి తరలించండి అన్నాడు ఉన్నట్టుండి. తప్పు నాయనా, అలా పెట్టకూడదు, ఏం నక్షత్రమో ఏమో అంది పక్కింటి మామ్మగారు. పర్వాలేదు మామ్మగారు, ఈ ఇల్లు ఆవిడ కట్టింది, ఈ ఇంటి కోసం ప్రతి రక్తం బొట్టు వెచ్చించింది, అందుకోసం ఆమె శరీరం ఎక్కడన్నా పెట్టొచ్చు అని అనురాధ శరీరాన్ని దాచిపెట్టేశాడు సూర్యారావు. 28 ఏళ్ల సాహచర్యం అన్నీ ఇచ్చింది. స్నేహం, ప్రేమ, ధనం, సేవ, ఆఖరికి ఇప్పుడు ప్రాణం. ఇల్లంతా జనంతో నిండిపోయింది. ఇంట్లో ఇంతమంది జనం ఉండడం అనురాధకిష్టం ఉండదు. తను వేయించుకున్న మార్బుల్ రాళ్లు మాసిపోతే సబ్బు పెట్టి కడుక్కుని తుడుచుకునేది, బాత్రూంలు కడుక్కునేది. వచ్చిన వాళ్లు తళతళలాడే అనురాధ గ్యాస్ పొయ్యి మీద పాలు మరగబెట్టి పొంగించేస్తున్నారు. సోఫాలన్నీ విరగదొక్కుతున్నారు.
అనురాధ ప్రాణం ఎంత విలవిల్లాడిపోయేదో. సూర్యారావు నిస్సహాయుడు. అతనికేం చేతకాదు. హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మనీ మేనేజ్మెంట్ దాకా ఆమె. షేర్లు కొనడం, అమ్మడం, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొనడం. ఒకటేమిటి, ఇవాళ సూర్యారావు సంసారం ఇంత పైకి రావడానికి కారణం ఆవిడే కదా. ఐఆమ్ సో సారీ పాపా అంటూ కూతురొచ్చేసింది. కూతురికి అమెరికా సంబంధం చేయడానికి అనురాధ ఎంత కష్టపడిందో సూర్యారావుకి తెలుసు. అల్లుడి తల్లి కోరిన 1,00,000 కోరికలు తీర్చడానికి ఎంత అవస్థపడిందో తెలుసు. ఆ కూతురు కడుపుతో ఉంటే తాను పురుడు పోయడానికి అమెరికా వెళ్లాలని ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటోంది. టికెట్ ఎలాగూ కూతురు కొనిస్తుంది, కానీ తనకీ కొన్ని డాలర్లు కావాలి కదా. అందుకోసం ఈ మధ్య మరీ పిసినార్లా డబ్బు దాస్తోంది. కూతురికి పిల్లల్ని కనడానికి టైం ఉంది. ఆమె భర్త వాడుకునే కార్లకి చేసిన అప్పులు, కొన్ని ఇంటికి కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ వగైరాలన్నీ ఒక దారికొస్తే గాని పిల్లల్ని కనడానికి కుదరదు. పూర్ మామ, అప్పుడే పిల్లల్ని కనమంటుంది అని నవ్వుకునేది. పూర్ మామ వెళ్ళిపోయింది. స్టేట్స్లో కూతురు వైభవం చూడకుండానే. షీ కుడెంట్ మేక్ ఇట్. కానీ ఈ జబ్బేమిటో క్వైట్ అమేజింగ్. అల్లుడు రాలేదేమమ్మా అన్నాడు సూర్యారావు. రవికి సెలవు దొరకలేదు పాపా. హీ వాజ్ సో సారీ, హీ కుడెంట్ మేక్ ఇట్ అంది. ఆ అమ్మాయి పేరు రజని. పోయింది మీ అమ్మ కదా, నువ్వు వెడుదు, వస్తూ మీ పాపాన్ని తీసుకురా ఇక్కడికి అన్నాడతను. శవానికి స్నానం కానివ్వండి అన్నారు బంధువులు. స్నానం చేయిస్తే టాబ్లెట్లన్నీ కరిగిపోతాయి, తగలేయడానికి ఏం ఉండదు, పసుపు నీళ్లు చల్లి పవిత్రం చేయండి అన్నాడొక ఆయన. శవానికి స్నానం చేయించకపోతే పుణ్యలోకాలకి పోదు అన్నది ప్రక్కింటి మామగారు. పవిత్ర స్నానమా, పసుపు నీళ్లా అన్నది తర్జన భర్జన జరిగింది కాసేపు. చివరికి పసుపు నీళ్లకే ఓట్లు పడ్డాయి. ఇంతకీ శవం కళ్ళు మూయలేదు అన్నారెవరో. ఐ కాంట్ డూ ఇట్ అంది రజని. సూర్యారావు ప్రయత్నించాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆమె బ్రతికి ఉండగా ఎన్నోసార్లు మూయగలిగాడు. ఇప్పుడు ఆ కళ్ళు మూసుకోవడం లేదు. ఎందుచేత? శవం బయలుదేరుతుండగా రొప్పుతూ వచ్చాడు పెథాలజీ ప్రొఫెసర్ ప్రకాశ్రావు. అతను అనురాధకి పెద్దమ్మ కొడుకు. ఏవో పరికరాలు వెంటబెట్టుకొచ్చాడు. నా భార్య శవం మీద నీ పరిశోధనలకి నేను చచ్చినా ఒప్పుకోను అన్నాడు సూర్యారావు. అతనికి ప్రకాశ్రావు అంటే చాలా కోపం. అనురాధకి అతనంటే ఇష్టం కనుక. నా భార్యని సకల లాంఛనాలతో స్వర్గానికి పంపాల్సిన బాధ్యత నాది. ఆమె శరీరానికి వచ్చిన ఈ కళంకానికే నేను గుండె పగిలి చస్తున్నాను. ఇంకా ఇదొకటా అన్నాడు సూర్యారావు. అది కాదు సూర్యం, ఇది వైద్య ప్రపంచానికే ఒక వింత సవాలు. ఇదిలా ఎందుకు సంభవించిందో తెలుసుకోవడం మన విధి. ఇది చాలా అవసరం మనకి అని మొండికేశాడు ప్రకాశ్రావు. అనురాధ శవం టాబ్లెట్లుగా మారిపోయి ఆమె చనిపోయిన విషయం అన్ని పత్రికల స్ట్రింగర్లకి తెలిసిపోయింది. ఆ జిల్లాలో జరిగే వింతలు విశేషాలు ముక్కలుగా వీడియో తీసి ఒక ఛానల్కి అమ్మే వీడియోగ్రాఫర్కి కూడా తెలిసింది. వీళ్లంతా రాకముందే శవదహనం జరిగితే బావుండిపోయేదనుకున్నాడు సూర్యారావు. మావయ్యని చూడనీ పాపా అంది రజని. ప్రకాశ్రావు ఒక అరగంట సేపు అనురాధ శరీరాన్ని పరీక్ష చేసి నోట్స్ రాసుకున్నాడు. ఈలోగా కొంతమంది ఫోటోలు తీసుకున్నారు. ఇదంతా అమ్మ శవానికే కదా పాప, ఆవిడ ఆత్మ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయింది అని తండ్రిని సముదాయించింది రజని. ఎట్టకేలకు అనురాధ శవం కట్టెల మీదకెళ్ళింది. ఏం శరీరం లేదు, అందులో చాలా భాగాలు లేవు. 4 ఏళ్ల నాడు గర్భసంచి తీసేశారు. దానితో పాటు ఓవరీస్ కూడా తీశారు. పనిలో పనిగా ఎపెండిక్స్ కూడా తీశారు. ఇహ మిగతా రక్తం కండలు అంతా మాత్రల కింద మారిపోయాయి. ఉంటే మెదడు గుండె ఉండి ఉండాలి అన్నాడు సూర్యారావు కళ్ళు తుడుచుకుని. అనురాధ శరీరం రంగురంగుల మంటలతో మండుతోంది. టాబ్లెట్స్లోని కెమికల్స్లో నుంచి వచ్చే రంగులు ఉన్నట్లుండి ఏదో పగిలిన శబ్దం వచ్చింది. చితిలోంచి ఒక ఆకుపచ్చగా పాచిపట్టిన పదార్థం ఎగిరొచ్చి సూర్యారావు పాదాల దగ్గర పడింది. ఇదేమిటి అని ఉలిక్కి పడ్డాడతను. ప్రకాశ్రావు దాన్ని చేతిలోకి తీసుకుని చాకుతో పాచినంతా శుభ్రంగా గీకాడు. అందులో తళతళలాడుతూ ఉంది అనురాధ మెదడు. దాన్ని గుర్తుపట్టాడు సూర్యారావు.
పెళ్ళైన కొత్తలో తనతో చెస్ ఆడిన మెదడు, బ్యాంక్ టెస్ట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న మెదడు ఇదేమిటిలా పాచిపట్టిపోయింది? ప్రకాశ్రావు నవ్వి, మీ ఇంట్లో సింకులు బాత్రూంలు తళతళ మెలమెలా మెరిసేలా కడిగేది కదా, ఆ పాచంతా వాటిల్లోంచి ఈవిడ మెదడులోకి చేరిపోయింది అన్నాడు. అలా అనురాధ శరీరం అగ్నికి అర్పించి స్నానాలు చేసి ఇంటికొచ్చి ఆమె ఫోటోల్లో అనువైన దాన్ని వెతికి లామినేట్ చేయించే కార్యక్రమానికి ఉపక్రమించిన సూర్యారావుతో, నేనెళ్ళొస్తానోయ్ అన్నాడు ప్రకాశ్రావు. నేను నీతో వస్తానంకుల్ అంది సుబ్బారావు కూతురు సుశీల. నాతో ఏం పనమ్మా నీకు అన్నాడు పెథాలజీ ప్రొఫెసర్ ప్రకాశ్రావు. అతను అనురాధని స్వంత చెల్లిలా చూసుకునేవాడు. ఎన్నోసార్లు ఎన్నో అడగని సలహాలిచ్చి ఆమె చేత చివాట్లు తిన్నాడు. అనురాధ ఆంటీకొచ్చిన జబ్బేమిటో మీరు నాకు చెప్పాలి అంది సుశీల. నాకు చెప్పంకుల్, మా మామాకి వచ్చిన జబ్బు నాకు తెలియకపోతే ఎలా అంటూ వచ్చింది రజని. ప్రకాశ్రావు నవ్వి, దీన్ని సూపర్ మామ్ సిండ్రోమ్ అంటారమ్మా అన్నాడు. నిజంగా మా మామ్ సూపర్ మామే అంకుల్ అంది కళ్ళు తుడుచుకుంటూ రజని. అదేనమ్మా ఆవిడ జబ్బు అన్నాడతను. అదేమిటో ఎలా వచ్చిందో చెప్పండి అంకుల్ చంపకుండా విసుక్కుంది సుశీల. మా అనురాధకి ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లందరికన్నా తను చాలా తెలివిగలదాన్నని, సమర్థురాలనని గట్టి నమ్మకం. ఆవిడ దృష్టిలో తెలివి సమర్థత అంటే మంచి ఇల్లు కట్టుకోవడం, దాన్ని తళతళలాడేలా ఉంచుకోవడం, తగినంత డబ్బు దాచుకోవడం, కష్టపడి పని చేయడం, పిల్లల్ని గొప్పవాళ్లని చేయడం. గొప్పవాళ్లని చేయడం అంటే డాక్టర్లను ఇంజనీర్లను చేసి స్టేట్స్కి పంపడం. అది ఇది కుదరకపోతే నీలా అమెరికాలో ఉండే అబ్బాయికిచ్చి పెళ్లి చేసి పంపడం. ఇదే ఈవిడ జీవిత ధ్యేయం. ఆ ధ్యేయ సాధనకి ప్రతి క్షణం శ్రమించింది. ఆవిడ యాంబిషన్ సిద్ధించింది అని ఆగాడు ప్రకాశ్రావు. దానికి ఈ జబ్బుకి లంకేమిటి అంది రజని విసుగ్గా. ఉంది నాన్న, ఈ ధ్యేయ సాధనలో మీ అమ్మ తన మనసుకేం కావాలో, తన శరీరానికేం కావాలో చూసుకోలేదు. రకరకాల వంటలు చేసుకు తినడం, మంచి చీరలు గంజిపెట్టి కట్టుకోవడం, స్నేహితులలో బంధువులలో ప్రత్యేకంగా కనపడ్డం, ఇదే తనకి కావాలనుకున్నది. డబ్బు ఆదా చేయడం కోసం మీ అమ్మ యంత్రంలా పనిచేసేది. శుభ్రం కోసం ఎవరినీ చేయనిచ్చేది కాదు. మీ నాన్నని సోమరిపోతులా కూర్చోపెట్టి కాఫీ చేతికిచ్చేది. ఎక్కువ డబ్బు పెట్టి పనివాళ్లను పెట్టుకుంటే ఎలాగని పనులన్నీ తనే చేస్తూ తాను చేసుకుంటేనే తనకి బావుంటుందని నచ్చ చెప్పుకునేది. సాయంత్రానికి విపరీతమైన అలసట. బ్యాంకులో క్యాష్ మార్చుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పనిచేయాలో నీకు తెలుసు కదా. అక్కడలా పనిచేసొస్తూ దారిలో కూరలు సరుకులు మోసుకొచ్చేది. ఇంటికి రాగానే ఇల్లు శుభ్రం, వంట. ఈ అలసటికి తట్టుకోలేక రోజూ సాయంత్రం తలనొప్పి మాత్ర వేసుకునేది. అలా 15 ఏళ్లుగా ఎన్ని తలనొప్పి మాత్రలు వేసుకుందో చూడు. అదలా ఉండగా ఈవిడికి తాననుకున్న ప్లాన్ ప్రకారం పనులు జరిగిపోవాలి. అలా జరగాలంటే శరీరంలో ఎలాంటి చికాకులు ఉండకూడదు. జ్వరం వస్తే ఓ క్రోసిన్ టాబ్లెట్ మింగడం, నడుం నొప్పికి ఇంకేదో మింగడం, అలా స్వంత వైద్యం చాలా ఉండేది. ఇది కాక పండగలకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి, వ్రతాలకి హాజరు కావాలంటే ఆ సమయంలో బహిష్టు కాకూడదు. దాన్ని 2-3 రోజులు ఆపడానికి మాత్రలు వాడేది. అలా ఎన్ని వాడిందో లెక్కలేదు. మీ చదువులప్పుడు మీ పరీక్షల్లో మీకు కాపలా కూర్చునేది. నిద్ర రాకుండా మాత్రలు వాడేది. ఒక్కోసారి ఎంత రాత్రైనా నిద్ర రాక నిద్ర మాత్ర వాడేది. ఇలాంటి అవకతవక వైద్యాలతో మితిమీరిన పనిలో ఆవిడ షేర్లు కొనడం, అమ్మడాలు, స్థలాలు కొనడాలు, అమ్మడాలు, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొని ఆ వాయిదాలు కట్టడాలు, జీతంలో నుంచి వీలైనంత డబ్బు మిగల్చడానికి మిగిలిన అన్నాలతో పులిహోరలు చేసుకుని తినడాలు. ఒకటేమిటి, ఇదిగో ఇవాళ మీరంతా ఇలా ఉండడానికి ఆవిడ చాలా చాలా మాత్రలు మింగింది. సరేనా? ఆ పరిస్థితుల్లో 7-8 ఏళ్ల నాడు ఓవర్ బ్లీడింగ్ అవ్వడం మొదలైంది. అది చిరాక్ కదా. ఓ డాక్టరు సంచి కోసి పారేయించు, హాయిగా ఉంటాం అని సలహా ఇచ్చాడు. గర్భసంచి తీసేయించింది. ఓవరీస్లో ఏదో ఉందని అది తీసేశారు. అమ్మయ్య, ఇక నేను మీ మగవాళ్లలా నెలకి 30 రోజులు పనిచేస్తాను అని విర్రవీగింది. 4 ఏళ్లు బాగానే గడిచాయి. ఇంతలో ఏవో కాంప్లికేషన్లు వచ్చాయి. హార్మోన్ సప్లిమెంట్స్ ఇవ్వాలన్నారు.
అవి మాత్రలే. మరి నీరసానికి ఈవిడంతట ఈవిడే ప్రతిరోజు బి కాంప్లెక్స్ మాత్రం వేసుకునేది. 45 దాటగానే చత్వారంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చింది. దానికి రోజు 2 మాత్రలు. పిల్లలు కడతేరారు. కొడుకుని ఇంజనీర్ను చేసి స్టేట్స్లో వేసింది. నీకు అమెరికా పెళ్లి కొడుకుని తెచ్చి ఆ అప్పులన్నీ తీర్చింది. ఇప్పుడేమిటంటే ఏడాది నుంచి ఓ ఛానల్లో హిందీ సీరియల్ ఒకటి ప్రతిరోజు రాత్రి 11:30కు వస్తుంది. అది అమిత ఉత్కంఠభరితమైన సీరియల్. అది చూసేదాకా ఈవిడ నిద్రపోదు. ఆ సీరియల్ 12 దాకా నడుస్తుంది. 12 దాటిన తర్వాత అంత సస్పెన్స్తో ఆ సీరియల్ ఆగిపోయాక ఈవిడికి ఇక నిద్ర రాదు. తప్పనిసరిగా మాత్ర వేసుకోవాలి. మళ్ళా 5ంటికి లేవాలి. ఇదమ్మా ఆ జబ్బు. ప్రకాశ్రావు తాను రాసుకున్న నోట్స్ సంచిలో పెట్టేసుకుని కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ కళ్ళకు పెట్టుకున్నాడు. ఇదంతా నాకు అసలు తెలీదు. ఇట్ ఈస్ క్వైట్ అమేజింగ్ అంకుల్. ఐ డెంట్ నో. హౌ సాడ్ అంది రజని. అవునమ్మా, యూ డిడెంట్ నో. ఎందుకంటే నువ్వెప్పుడెప్పుడు అమెరికా మొగుడిని కట్టుకొని డాలర్లు రుచి చూద్దామా అనే ఆతృతతో ఉన్నావు. అమ్మని పట్టించుకునే టైం నీకెక్కడిది? పైగా మీ అమ్మకి భిన్నమైన ఆలోచన మాత్రం నీకెక్కడిది అన్నాడు ప్రకాశ్రావు గేటు తాటుతూ. సుశీల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడిందల్లా గబగబా ఇంటికేసి పరిగెత్తింది. ఆ పిల్లకి వాళ్ళమ్మని కౌగిలించుకుని భోరుమని ఏడవాలనిపించింది. ఆవిణ్ణి రక్షించుకోవాలనిపించింది. ఈ కథ సుప్రభాతం పత్రికలో 1996 జూన్ 20వ తేదీ సంచికలో ప్రచురింపబడింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.